ఐలాండ్ల పైన కూడా టారిఫ్ వేస్తారట. ఇది నిరుద్యోగులకు కాదు, సామాన్య జనానికి అర్థమయ్యేటి గ్రూప్ 1లో. ఇదేమో గ్రూప్ 1, ఇది గ్రూప్ 2. గ్రూప్ 1 అంటే రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ లెక్క. ఇది గ్రూప్ 3. వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ అవుతారు వీళ్ళు తర్వాత. ఇది గ్రూప్ 4. ఇగో మీకు అర్థమయ్యే, సామాన్య జనానికి అర్థమయ్యే భాష. గ్రూప్ 1 అంటే ఇంత ఉంటుంది రాయి, పెద్ద రాయి, బరువు బాగా ఎత్తాలి. ఇక గ్రూప్ 2 అంటే ఇక గింత ఉంటుంది, ఇది మోతాదు ఉంటుంది ఈ రాయి. ఈ గ్రూప్ 3 అంటే ఇక గింత ఉంటుంది రాయి. గ్రూప్ 4 అంటే ఇక గింత ఉంటుంది. ఇందులో ఏది పెద్దది? ఇది. అంటే ఇది బరువు ఎక్కువ ఉంటుంది. సపోజ్ చెప్పాలంటే ఇది 100 కిలోలు అనుకోరి, 75 కిలోలు. ఇది 75 కిలోలు, ఇది 50 కిలోలు, ఇది 50 కిలోలు, ఇది 25 కిలోలు, ఇది 25 కిలోల గుండు. అయితే ఇక్కడ 100 కిలోలు ఎత్తినోడు 75 కిలోలు ఈజీగా ఎత్తాడా? ఉట్టిన ఇట్లా పెట్టి ఇట్లా పడేయాలి. 100 కిలోల బరువు ఎత్తినోడు 75 కిలోలు వట్టిగానే ఎత్తాలి. ఈ 100 కిలోలు ఎత్తినోడు 50 కిలోల గుండును తీసి అవతల ఎత్తేయాలి ఈజీగా. ఈ 100 కిలోలు ఎత్తినోడు 25 కిలోల గుండును ఆడికి ఇసిరి కొట్టాలి ఒక చేయితోటే. కానీ విషయం ఏంటంటే ఈ పెద్ద కులపోలు ఉన్నారుగా, అగ్రవర్ణాలు, ఓసీలు, ఈ గుండె ఎత్తిరు, ఈ గుండె ఎత్తిరు కానీ ఎక్కువ మంది ఎత్తిరు మొత్తం. ఈ గుండె ఎత్తిరు కానీ ఇది ఎత్తలేకపోయారు, అది ఎత్తలేకపోయారు, ఇది ఎత్తలేకపోయారు. అట్లా సింపుల్ గా మీకు అర్థమయ్యే భాష. లేదట ఈ గుండ్లు లేవలే వాళ్ళకు. 25 కిలోలు లేవలే కానీ 100 కిలోలు లేపిండ్రు వాళ్ళు. అట్లా 100 కిలోలు అందరు లేపిరు, మళ్ళా అందరు లేపిరు. 100 కిలోలు అందరు లేపిరు, 25 కిలోలు లేపలే. చూసుకో. అంటే ఇక ఈడేదో మతలో జరిగినట్టే కదా. మీకు అల్కగా అర్థం కావడానికి, పెద్దోళ్ళకి అర్థం కావడానికి, గ్రామస్తులకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాయి. జాబులు కొడితే ఈ జాబ్ వచ్చిన వాళ్ళకి ఈ జాబులు ఈజీగా రావాలి. ఇప్పుడు గీ గుండెత్తినటువంటి వాళ్ళు గీ చిన్న ఎత్తలేకపోయారు. ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోరి. ఈడ మోసం ఏదో జరిగింది. అది